ఊరి కోసం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొత్త మండలం ఏర్పడిందని ఎంతో సంబరపడ్డారు. కానీ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారాయి. కనీసం మండల ఆఫీసులకు భవనాలు నిర్మించలేదు. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని సమస్యలు ఏంటి, అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఊరి కోసంలో తెలుసుకుందాం. పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటైన సాత్నాల మండలం సమస్యలకు నిలయంగా మారింది. కొత్త మండలం ఏర్పడిందనే సంతోషం కంటే సమస్యలు పరిష్కారం కాలేదనే బాధనే ప్రజలను వేధిస్తోంది. మండలంలోని ఆఫీసులకు సొంత భవనాలు లేవు. అందుబాటులో ప్రభుత్వ భూమిలో సొంత భవనాలు నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సాత్నాల మండలంలోని సమస్యలపై స్థానికుల అభిప్రాయాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త మండలాల్లో అనేక సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. పాలకులు ప్రభుత్వాలు మారుతున్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదనే చెప్పి ఆరోపణలు వెల్లువెక్తమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల మండల కేంద్రంలో ఉన్నాం. సాత్నాల మండలం గతంలో జైనత్ మండలం ఉండేది. కొత్త మండలాల్లో ఏర్పాటులో భాగంగా జైనత్ నుంచి సాత్నాలను అదేవిధంగా బోరాజ్ మండలాలుగా వేరు చేశారు. ఇక్కడ మండలాలుగా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే సాత్నాల మండలం, ఈ సాత్నాల మండలానికి సంబంధించి 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అదేవిధంగా 32 వరకు అనుబంధ గ్రామాలు ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే అన్ని గ్రామాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మౌలిక వసతులు లేవు. చాలా ప్రాంతాల్లో కూడా విద్యా వ్యవస్థ పటిష్టంగా లేదు. పాఠశాలలు కూడా ఇబ్బందికర పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల మండల కేంద్రంలో ఉన్నాం. ఈ సాత్నాల మండల కేంద్రంలోని మండలానికి సంబంధించి దాదాపు 100 జనాభా ఉన్న గ్రామాన్నే మండల కేంద్రంగా ఏర్పాటు చేశారు. చరిత్ర ప్రకారం చూసుకుంటే దాదాపు 1974-75 ప్రాంతంలో సాత్నాల ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఎగువన 7 వాగులకు సంబంధించిన కనెక్టివిటీతో నిర్మాణం జరిగిన ఈ సాత్నాల ప్రాజెక్టు మొదట్లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని స్థానికులు చెప్తా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ ప్రాజెక్టు నామకరణంతోనే మండల కేంద్రం ఏర్పాటు చేయడం శుభసూచకమని అంతా కూడా భావిస్తున్న పరిస్థితుల్లో సమస్యలు మాత్రం యథావిధిగా ఉన్నాయి. మండల కేంద్రాలు, మండల కార్యాలయాలు, అదేవిధంగా వివిధ అధికారానికి సంబంధించిన కార్యాలయాలు ఏవి కూడా పక్క భవనాలు లేకపోవడం, దీంతోపాటు మండల ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ప్రత్యేక గదిలోనే ఎంపీడీఓ కార్యాలయాన్ని రన్ చేయడం, అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయం గ్రామంలో చోట అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. పోలీస్ స్టేషన్కు సంబంధించి పోలీస్ స్టేషన్ అనౌన్స్ అయినప్పటికీ ప్రస్తుతం జైనత్ నుంచే నెట్వర్క్ అంతా కొనసాగుతున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు సాత్నాలకు సంబంధించిన వివిధ పార్టీల నేతలు, రైతు సంఘాల నాయకులు ఉన్నారు. ఎట్లా ఉంది అంటే కొత్త మండలం ఏర్పడింది, ఏమేమి కోరుకుంటున్నారు, సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? సాత్నాల మండలం అయింది కానీ అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వాల ఇప్పటి ప్రభుత్వాల అన్నది కాదు, సమస్యలు అనేటివి ఉంటాయి. సాత్నాల మండలం ఏర్పరిచిల్లు కానీ ఏజెన్సీలో ఏర్పరిచిల్లా, జనరల్ ఏర్పరిచిల్లా అన్నట్టు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా మండలం ఏర్పాటు అయినట్టు పబ్లిక్ కూడా ఆలోచిస్తున్నారు. మరి సాత్నాలలో ఉంటే బెటర్, ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. ఇక సమస్యలు అనేవి అనేకం ఉన్నాయి. సాత్నాల ప్రాజెక్ట్ అనేది ఉన్నది కానీ దానికి సమస్యలు బాగున్నాయి. 1000 ఎకరాలకు కూడా సరిగా నీరు అన్నట్టు ఉంటుంది. రవాణా వ్యవస్థ అనేది ఇప్పుడు జైనత్ నుంచి లక్ష్మీపూర్ వరకు కూడా రవాణా వ్యవస్థ లేదు. అలాగే లక్ష్మీపూర్ మీదుగా జామిని వరకు రవాణా వ్యవస్థ లేదు. జామిని నుంచి సిరిసన్న వరకు లేదు. మరి ప్రభుత్వాలు, గత పాలకుల నిర్లక్ష్యము, మన నాయకుల నిర్లక్ష్య లోపం అనే ఒక్కోసారి ఆలోచించబో. మెడికల్ కాలేజ్ అవసరం ఉన్నది. ఏజెన్సీ ప్రాంతంగా గుర్తించబడ్డ సాత్నాల మండలంలో మెడికల్ కాలేజీ, అదేవిధంగా జూనియర్ కాలేజీ కూడా ఆవశ్యకత ఉన్నదని మీకు చెప్తున్నా. तुम्हारा नया मंडल बन गया, क्या क्या होना है यहाँ पे, क्या प्रॉब्लम है? नया मंडल का जो पुनर्निर्माण हुआ वो बहुत बड़ी खुशी की बात है, मगर यहाँ देखने के लिए मंडल है मगर यहाँ पर जनाभा उतनी नहीं है, कम जनाभा है. फिर भी मैं कहता हूँ कि 3 मंडल का 1 मंडल बना सो है. इसमें जैनत, बेला और आदिलाबाद मंडल से कुछ लोगों को लिए सो है, ग्राम पंचायत को ये मिला के यहाँ पर रहने के लिए व्यवस्था कुछ भी नहीं. हम बैठेंगे बोले तो कहीं जगह नहीं है हमारे को. अभी लोकल बॉडी इलेक्शन आ रहा सामने. लोकल बॉडी इलेक्शन होने के बाद बैठने के लिए झड़पीटीसी या मंडल एमपीपी ये बैठने के लिए जगह होना चाहिए. यहाँ कोई ऐसा सोर्सेस नहीं है कि बैठने के लिए जगह नहीं है. ये सातनाला मंडल जो सातनाले का एक नाला है, जो सातनाला से एक नाला बना उसका नाम गिरा सातनाला. तो ये सातनाला जो जिसका ये भूमि पूजन हुआ उस दिन मैं था यहाँ पर. जलगांव वेंगलराव साहब आए 25 दिसंबर 1976 में यहाँ पर भूमि पूजा हुआ. उस दिन में मैं था. जिस दिन पानी छोड़ा एनटी रामाराव उस दिन भी मैं यहाँ पर था. इसका मैं गवाह हूँ कि भगवान की कृपा से इसका मैं गवाह आज भी हूँ कि ये मंडल आचार्य
हम मिलजुल कर यहाँ पर काम करें। यहाँ पर एक एग्रीकल्चर यूनिवर्सिटी यहाँ पर सैंक्शन हुआ है, वो एग्रीकल्चर यूनिवर्सिटी का पुनर्निर्माण हो यहाँ पर, और पूरे ऑफिस जैसा एमओ ऑफिस है, मंडल परिषद है, रेवेन्यू ऑफिस है, पुलिस स्टेशन है, जितने भी यहाँ पर सोर्सेस है वो सोर्सेस अभी नहीं है, मगर मैं आशा करता हूँ कि ये जल्दी से जल्दी काम हो जाएगा। सरकार इसके ऊपर पूरा ध्यान दे रही है और अभी 3 साल कांग्रेस गवर्नमेंट है, उसमें ये पूरा काम हो जाएगा बोलकर मैं आशा करता हूँ और भगवान से प्रार्थना करता हूँ कि हम 17 ग्राम पंचायत वाले मिलजुल के मंडल का विकास करेंगे बोलकर मैं आशा करता हूँ। ఈ మండల కేంద్రం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి దాదాపు 20 కిలోమీటర్ల లోపలే ఉంది. కనెక్టివిటీ ఉంది, కానీ ఇతర ప్రాంతాల కంటే మహారాష్ట్ర కూడా ఈ ప్రాంతం నుంచి కనెక్టివిటీ ఉందని చెప్తా ఉన్నారు. దీనిపై కూడా ఫోకస్ చేయాలి ప్రభుత్వం అంటా ఉన్నారు. ఎట్లా ఉంది అంటే కనెక్టివిటీ ఉంది, చాలా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కొంత మౌలిక వసతులు లేవంటున్నారు. ఎట్లా ఉంది, ఏమేం కావాలి అసలు ఈ మండలానికి? లేవు. నిజంగా చెప్పాలంటే మహారాష్ట్రకు దగ్గర ఉంది, దగ్గర ప్రాంతాలు ఉన్నాయి, కానీ మహారాష్ట్రకు కనెక్టివిటీ అనేది సంపూర్ణంగా లేదు. అసలు మొదటి సమస్య ఏమంటే ప్రతి మండల కేంద్రానికి గ్రామం నుంచి కనెక్టివిటీ ఉండాలి. ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే ప్రతి మనిషి గ్రామ ప్రాంతాల నుంచి మండల ప్రాంతానికి రావాలి కాబట్టి ముందు ఆ కనెక్టివిటీ ఉండాలి. తర్వాత వేరే ప్రాంతాలకు పోయడానికి కనెక్టివిటీ అవసరం. కానీ ఇక్కడ ఏమున్నదంటే మహారాష్ట్ర కానీ వేరే ప్రాంతాలకు, మాకు వేరే మండలాలకు కూడా పోవడానికి కనెక్టివిటీ లేదు. ముఖ్యంగానైతే మాకు సాత్నాల ఏదైతే మండలంగా ప్రకటించరు, కానీ ఇక్కడ వేరే అన్ని గ్రామాల నుంచి ఈ మండల కేంద్రానికి రావడానికి సరి అయిన సౌకర్యాలు లేవు. ముఖ్యంగా ఏమంటే ఒక మండలం ఏర్పడినప్పుడు ఆ మండలానికి ఏదైతే జనాభా ప్రాతిపాదికన, ఇప్పుడు ప్రతి మండలానికి ముఖ్యంగా చూస్తే విద్య, ముఖ్యమైనది వైద్యం, ఇవి చాలా ఇంపార్టెంట్. మన జీవన విధానంలో విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గతంలో బేల మండలం నుంచి కొన్ని గ్రామాలు ఈ సాత్నాల మండలంలో కలపడం జరిగింది. అయితే అక్కడ సైద్పూర్లో ఒక హెల్త్ సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది. అది బేల మండల అక్కడ ఉన్న పరిసరాల అప్పుడున్న పరిస్థితులను బట్టి అక్కడ చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఎప్పుడైతే మండలం అనేది కొత్తగా నిర్మించబడిందో దానితో తోడుగానే వైద్యంకు సంబంధించిన హెల్త్ సెంటర్లు కానివ్వండి, పశువు పోషణకు సంబంధించిన పశువుల వెటర్నరీ సెంటర్స్ కానివ్వండి, విద్యకు సంబంధించింది హై స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, మరి ఇక్కడ ఒక జూనియర్ కాలేజీ లాంటిది కూడా అవసరం. ఎందుకంటే ఇవాళ సాంగి నుంచి ఆదిలాబాద్ పోవాలంటే చాలా సుదూర ప్రాంతం. మరి ఇంకా ఇక్కడ నివసించే ఎక్కువ ప్రజలు ఏమున్నారంటే గిరిజనులు ఉన్నారు. మనకు తెలుసు గిరిజనులు విద్యకు దూరం అవుతున్నారు. ఎందుకు దూరం అవుతున్నారు అంటే ఇగో సరి అయిన సౌకర్యాలు లేక పోవడానికి. మరి ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న ఇప్పుడు ఇక్కడ సాత్నాలలో వచ్చేసి చాలా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సాత్నాల డిపార్ట్మెంట్కు సంబంధించిన ప్లేసు చాలా ఎకరాలలో ఉంది. 100 ఎకరాలలో ఇక్కడ భూమి సౌలభ్యం ఉంది మనకు. కాకపోతే ప్రభుత్వాలు ఎప్పుడైతే ఒక కొత్త మండలం ప్రకటించిందో అప్పుడే దానికి సంబంధించిన అన్ని విషయాలలో కూడా ఆలోచించి ఈ విద్య కానీ, వైద్యంకు సంబంధించింది కానీ, ఎంపీడీఓ ఆఫీసులు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ ఇలాంటి విషయాల మీద మరి ఇన్ని రోజులైంది మండలి ఏర్పడి, కానీ ఇప్పటి కూడా అసలు అవిడిది ప్రస్తావన లేదు. మనకు ఒక మండల ఆఫీస్ కావాలా, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కావాలా, ఒక ఎంపీడీఓ ఆఫీస్ కావాలా, ఒక అగ్రికల్చర్ సంబంధించింది ప్రతిదీ అసలు ఏమీ లేదు ఇక్కడ. ఏమీ లేదు. ఒక వ్యక్తి వచ్చి ఏదన్నా ఎక్కడ పోదామంటే అక్కడ అసలు కూర్చోడానికి కానీ, లేకుంటే అసలు అక్కడ చెప్పడానికి కూడా మనకు ఎక్కడ ఎవరు ఉంటాడో ఇంకా కూడా మనకు క్లియర్గా మనకు ఎవరికి ప్రజలకు తెలియని పరిస్థితి ఉన్నది. అందుకని ఎప్పుడన్నా ఈ ప్రభుత్వాలు ఏదో ఓటు బ్యాంక్ కోసం ఇట్లా మండలాలు అవి ప్రకటించడం కంటే ముందు స్ట్రక్చర్, ఇక్కడున్న పరిస్థితులను ముందుగా అధ్యయనం చేసి ముందు ఇక్కడ అవి శాంక్షన్ చేసిన తర్వాతనే ఇలాంటి పనులు చేస్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాము. మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు అయినా కానీ మరి ఈ సౌకర్యాలు, ఇవి మౌలిక సౌకర్యాలు ఈ సౌకర్యాలు ముందుగా కల్పిస్తే చాలా బాగుంటుంది. మండలం కూడా మంచిగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ సాత్నాల ప్రాజెక్ట్ ఉంది. సాత్నాల ప్రాజెక్టులో పర్యాటక కేంద్రం కూడా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అది కూడా చేస్తే కూడా మండలకు కూడా ఆదాయం సమకూర్చినట్టు అవుతుంది. మరి ప్రజలు కూడా ఒక పర్యాటక కేంద్రం ఉన్నదని వచ్చేపోయేటోళ్ళు కూడా ఇక్కడ ఒక
ఒక వాతావరణం, ఒక మార్కెటింగ్ వాతావరణం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టి వీటిని సమకూర్చాలని మేము కోరుతున్నాం. మొత్తంగా సాత్నాల మండలం దాదాపు 80% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయి. అందరూ కూడా వ్యవసాయం పనే జీవనం సాగిస్తుంటారు. ఏం కావాలంటారు అసలు? ఇక్కడ వండిన పంట ఎక్కడ పోయి అమ్ముకుంటారు? మార్కెట్కు సంబంధించి గోడౌన్లు ఏమన్నా ఉన్నాయా? ఏం కావాలి మనకు? ప్రస్తుతానికి కొత్త మండలం కాబట్టి ఇంకా గోదాంలే కాబట్టి ఎటువంటి సౌకర్యాలు కూడా లేవు. ఇప్పుడు మా ఎంపీడీ ఆఫీస్ కనుక ఇప్పుడు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు అద్దె భవనంలో ఉన్నారు. అటువంటి ప్రభుత్వం దృష్టి పెట్టి ఒక శాంక్షన్లు ఇచ్చి భవనాలకే కానివ్వండి, ఇప్పుడు అగ్రికల్చర్ కానివ్వండి, హెల్త్కి కానివ్వండి, ఇటువంటి శాంక్షన్ పెట్టి ఉంటే బాగుంటుంది. ప్రస్తుతము ఏదైనా పనులు చేసుకోవాలనుకుంటే మండల కార్యాలయానికి రావాలనుకునే వాళ్ళు మండల ఆఫీస్ ఎక్కడ ఉంది, ఎంపీడీ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఎట్లా చూస్తారా? అంటే ఇప్పటిదాకా అయితే ఇక్కడ మండల ఆఫీస్కు ఓన్లీ ఒక బోర్డు మాత్రమే ఉన్నది. ఏ ఆఫీస్ ఎక్కడ ఉన్నదని ఏ ప్రజలకు ఇంకా ఇంతవరకు ఏం తెలియదు. దాన్ని తెలియాలంటే ప్రజలందరికీ ఎక్కడ ఏమున్నదని దానికి బోర్డులు అన్నీ వేస్తేనే ఏర్పడుతుంది. ఇప్పటిదానికి కదా ఈ భవనాలు ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్లో పెట్టిన అవి శిథిల వ్యవస్థకు చేరుకుని దాంట్లోనే భవనాలు ఉన్నాయి. ఆ భవనాలు ఎప్పుడు ఏమైతే తెలకుంటున్నది. దీన్ని అందరు దృష్టిలో పెట్టి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసు, ఈ ఇరిగేషన్ ఫిషర్ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నది. ఎంపీడీ ఆఫీస్ సాత్నార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నది. అంటే ఆ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉన్నాయని ఇంకా సాత్నాల ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చి బోటింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. రైతులకు అందుబాటులో గోదాములతో పాటు వ్యవసాయ మార్కెట్ నిర్మించాలంటున్నారు. గ్రామాల నుంచి మండల కేంద్రానికి కనెక్టివిటీ రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫిషరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కొంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. గతంలో చేపల పెంపకానికి సంబంధించి అనేకగా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం దాని మీద చిన్న చూపు ఉంది అంటున్నారు. పర్యాటకంగా సాత్నాలను అభివృద్ధి చేస్తే, బోటింగ్ వ్యవస్థ కల్పిస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది మనతో మాట్లాడేందుకు జెడ్పీటీసీ, మాజీ జెడ్పీటీసీ దేవన్ ఉన్నారు. ఏమంటారు? ఏం సమస్యలు ఉన్నాయి కొత్త మండలంలో? బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు, ఎందుకంటే పరిపాలన సౌలభ్యం కొరకు, ఎందుకంటే ఇక్కడున్న గిరిజన ప్రాంతాలు ఎక్కువ, గిరిజనులు ఎక్కువ, వీరందరూ అటు బేలా, ఇటు జైనతు, ఇటు ఆదిలాబాద్ పోవాలంటే దూరం అవుతుంది. కాబట్టి దానికోసం పరిపాలన సౌలభ్యం కొరకు సాత్నాల మండలం అనేది గత ప్రభుత్వం, మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా జైనత్ మండలం నుంచి 8 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా బేల మండలం నుంచి 6 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా ఆదిలాబాద్ మండలం నుంచి 3 గ్రామ పంచాయతీలు, ఇలా తీసుకొని మొత్తానికి 17 గ్రామ పంచాయతీల మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఏమైతే ఇప్పుడు మీరు ఏదైతే ఆదిలాబాద్ నుండి సాత్నాల వరకు వచ్చారు, అప్పుడు సింగిల్ రోడ్ ఉండేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 వరుసలతోటి మంచి రోడ్డు, అంటే నాణ్యమైన రోడ్డు, అదేవిధంగా బంగారుగూడ మీరు చూసే ఉంటారు. బంగారుగూడ ఎన్నో, అంటే మేము ఇక్కడ నుంచి పోవాలంటే బంగారుగూడలో ఆగుతుంటిమి. బంగారుగూడలో ఎన్నో ఎడ్లు కొట్టుకపోయినాయి, మనుషులు చనిపోయినారు. దానికి మంచి బిడిజి, రాంపూర్లో బిడిజి, అదేవిధంగా చాలా 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 మంచి పరిపాలన అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. అదేవిధంగా ఇంకొకటి ఏమంటే ముఖ్యంగా వ్యవసాయ యూనివర్సిటీ, ఇక్కడ సాత్నాల మండలంలోని 80 ఎకరాల ప్రభుత్వం భూమి ఉంది. దానికి ప్రభుత్వ భూమి ఉంది అని వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే దాన్ని మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసిన తర్వాత ఆ బిల్డింగ్ను ఇక్కడ కొనసాగించాలా, ఇక్కడ కొనసాగించకుండా ఆ బిల్డింగ్లు మావాలలోని వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలోని నిర్మిస్తున్నారు. అది ఒక విధంగా మా గిరిజనులకు చాలా అన్యాయమే. ఎందుకంటే అదే బిల్డింగ్ ఇక్కడ నిర్మిస్తే కనుక అక్కడున్న వ్యవసాయ కూలీలు కానీ, అటెండర్లు కానీ, అక్కడ ఉన్న మంచి చిన్న చిన్న కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ, ఇక్కడ ఉన్న చిన్న చిన్న కిరాణా షాపులు కానీ, కూల్ డ్రింక్ షాపులు కానీ, హోటల్స్ కానీ, ఇవన్నీ పడతాయి. ఎందుకంటే దాదాపు ఒక 500 మంది ఉండే అది యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ఒకవేళ మా దగ్గర వస్తే ఏదైతే గిరిజన ప్రాంతం, ఇది గిరిజనులు ఏవైతే ఉన్నారో చదువుకున్న వారు, వాళ్లకు ఉపాధి కల్పించినట్టు అవుతుండే. అదేవిధంగా ఇప్పుడు సాత్నాల మండలం ఏర్పడి దాదాపు 1 year అవుతుంది, ఒక ఆఫీసు కూడా లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నట్లయితే మంజూరు చేసింది ప్రభుత్వం, అదే ప్రభుత్వం ఉన్నట్లయితే ఈరోజు ఆ మండల ఆఫీస్ కానీ, ఎంపీడీ ఆఫీస్ కానీ, ఎంఈఓ ఆఫీస్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఎటువంటివో ఎన్నో ఆఫీసులు మేము నిజంగా మేము చేస్తుంటామో చేయకపోదుమో మేము గెలిస్తే మీరు చూస్తుండేది. ఎందుకంటే గత ప్రభుత్వము ఇదే సాత్నాల ప్రాజెక్ట్ కింద మనం ఉన్నాం. మీరు స్వయాన మీరు చూస్తుండ్రు. గత ప్రభుత్వం బేస్తా వాళ్ళకు పాపం ఉపాధి కోసము చేప పిల్లలు ఇచ్చేవారు.
చేప పిల్లలు ఇస్తే ఇక్కడ ఉన్న ఏదైతే బేస్త వాళ్ళు ఉండేనో వాళ్ళు చాలా ఆ చేప పిల్లలు పట్టుకొని మార్కెట్కి వెళ్ళి వాళ్ళు ఉపాధి పొందేవారు. కానీ ఈరోజు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్కసారి కూడా ఆ చేప పిల్లలు ఇడిచిన దాఖలా లేదు. అదేవిధంగా మాకేమంటే ఇక్కడ ఉన్న మొట్టమొదటి వ్యక్తులు ఏమంటే ఆదివాసులు ఎక్కువ ఉన్నారు. ఆదివాసులు ఉన్నారు కాబట్టి ఆదివాసులు ముందే వెనుకబడ్డాం కాబట్టి ఈ మండలం దగ్గర ఉంటే మండలంతో పాటు ఆఫీసుల దగ్గర ఉంటాయి, ఆఫీసులతో పాటు అందరూ ఆఫీసర్స్ దగ్గర ఉంటారు, ఉన్న దాంతో అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో ఆనాటి గవర్నమెంట్ మండలం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈరోజు ఉన్న కష్టాలు చాలా కష్టాలు, ఎందుకంటే ఒక ఆఫీస్ కూడా నిర్మించలేకపోతున్నారు. అదేవిధంగా మేము దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమంటే, ఇక్కడున్న నాయకులను కోరేది ఏమంటే, మీరు పార్టీలకు అతీతంగా, పార్టీలు ఏవైనా ఉండని, పార్టీలు వస్తాయిపోతాయి, కానీ ఒక గిరిజనులు మీకు అందరికీ తెలుసు ఆదిలాబాద్ అంటేనే గిరిజనుల కిల్ అని. అందుకు ఆదివాసులు ఎక్కువ ఉన్న మండలం కాబట్టి ఆదివాసుల కోసం ఇక్కడున్న ఎంపీడీఓ ఆఫీస్ కానీ, మండల ఆఫీస్ కానీ, ఫిషరీస్ ఆఫీస్ కానీ, తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, ఇక్కడున్న బోటింగ్ సిస్టమ్, ఆదిలాబాద్ జిల్లాల్లోనే ఒకే ఒక సాత్నాల ప్రాజెక్ట్ ఉంది. దీనికి ఆదిలాబాద్ నుండి సండే రోజు కానీ మిగతా ఫెస్టివల్ రోజు కానీ అంటే చూడటానికి వస్తారు. అందుకే మనం బోటింగ్ సిస్టమ్ పెట్టినట్లయితే ఆర్థిక వనరులు పెరుగుతాయి, ఒక 4గురికి ఉపాధి పెరుగుతుంది, ఒక 4 గిరిజనులు బతుకుతారు. అందుకు మేము అనేది ఏమంటే, ఈ గవర్నమెంట్ మేము డిమాండ్ చేసేది ఏమంటే, అతి త్వరగా మీరు ఏదైతే మండల ఆఫీసులు ఏదైతే గవర్నమెంట్ పరంగా ఉన్న ఆఫీసులు డెవలప్ చేస్తే కట్టిస్తే దానికి ఇంకా పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది. మరియు ఇంకోటి ఏమంటే, ఒక గిరిజన పాఠశాల, ఒక ఎస్సీ పాఠశాల, ఒక గురుకులము, ఒక మోడల్ స్కూలు ఇవన్నీ ఉంటే ఇక్కడ మా గిరిజనులకు విద్యనే చాలా దూరంగా ఉన్నది. ఇవన్నీ ఉంటే పక్కకే విలేజ్లు ఉన్నాయి కాబట్టి హాస్టల్ వేసిస్తే చాలా మంచిగా ఉంటుంది. మా గిరిజనుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని మేము కోరుకుంటాం. సిమెంట్ తయారీకి సంబంధించిన లైమ్ స్టోన్ కానీ లేకపోతే మాంగనీస్ నిక్షేపాలు అనేకంగా ఉన్నాయి సాత్నాల మండలంలో. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ తవ్వకాలు కూడా జరిగినాయి గతంలో. ప్రస్తుతం దీని మీద ప్రభుత్వం ఫోకస్ చేసి పరిశ్రమలు నిర్మిస్తే ఉపాధి అవకాశాలు ఏమైనా దొరుకుతాయా? తప్పకుండా. ఎందుకంటే మ్యాంగనీస్ అనేది, సిమెంటు అనేది ఇవన్నీ ముడి సరుకులు. ఈ ముడి సరుకు సాత్నాల మండలంలోని బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది అని, రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ ఒకవేళ చాలా మంచి ముడి సరుకు ఉంది. అదే రేణుకా ఫ్యాక్టరీ ఒకవేళ స్టార్ట్ అయితే ఇక్కడున్న లోకల్ ఉన్న గిరిజన అతేరులకు అంటే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు అందరికీ చాలా ఉపాధి కలుగుతుంది. ఎందుకంటే సిమెంట్ ఫ్యాక్టరీ గత 5 సంవత్సరాల నుంచి వస్తుంది అని అంటున్నది తప్ప ఇంకా రావడం. అదేవిధంగా మ్యాంగనీస్ మాది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఏజెన్సీలని ఎవరికన్నా ఒకరికి లైసెన్సు పొందితే లైసెన్స్ ఉన్న వ్యక్తి ఇలా మ్యాంగనీస్ తీస్తే దాంతో కూడా గిరిజన వ్యక్తులకు కానీ, బీసీలకు కానీ, ఓసీలకు అందరికీ ఉపాధి కలుగుతుంది. చాలా మంచి పుష్కలంగా ఆ ముడి సరుకులు మా మండలంలో ఉన్నాయి. ఎందుకంటే వాటర్ కూడా మాకు ప్రాబ్లం ఏం లేదు. అంటే మీది ప్రాంతానికి కొంచెం ప్రాబ్లం ఉన్నది, కానీ మా కింది ప్రాంతం ఇక్కడ వరకు పాటిబి కానీ, రాంపూర్ కానీ ఇక్కడ వరకు ఏం ప్రాబ్లం అయితే ఏమీ లేదు సార్. రైతుకు సంబంధించిన అవసరాల కోసం గిడ్డంగిలు అంటే మార్కెట్ గోడౌన్లు లేకపోతే కొనుగోలు ఎక్కడ జరగాలి, ఏం జరుగుతుంది? ఇప్పుడు సోయాబీన్ ఇవన్నీ అమ్ముతారు, ఎక్కడ అమ్ముతున్నారు, ఇప్పుడు ఎక్కడ జరగాలి? ప్రస్తుతం అయితే ఆదిలాబాద్లో అమ్ముతున్నారు. ఇవి కూడా సాత్నాల మండలం మేడుగుడిలో చేస్తే బాగుంటుంది. జొన్నలు, సోయాలు, కందులు మేడుగుల్లో వేస్తే బాగుంటుంది. చంద్రపూర్ వరకు కూడా రవాణా ఉంది, అంటే రవాణా సౌకర్యం ఉంది. దీని మీద ఫోకస్ చేయడం లేదు, కేవలం గూడ్స్ వాహనాలు అప్పుడప్పుడు నడుస్తున్నాయి. దీని మీద ఫోకస్ చేస్తే ఎట్లా ఉంటుంది? కనెక్టివిటీ పెరుగుతుందా? గత జైనత్ మండలం పెద్ద మండలం అయిన దాంట్లో 42 జీపీల్లో ఒక కాంగ్రెస్ ప్రభుత్వము పెద్ద మండలం అయిన జైనత్ మండలాన్ని విభజించి ఒక ఆదిలాబాద్ జిల్లాలో 3 మండలాలు విభజించడం జరిగింది. నూతన మండలంలో ఒక సాత్నాల మండలం మరియు బోరాజ్ మండలం, అదేవిధంగా సోనాల మండలం, ఈ 3 మండలాలు విభజించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అతి సులభంగా కానీ అతి వేగంగా కానీ అభివృద్ధి పరిచే దిశలో ముందుకు సాగుతుంది. అదేవిధంగా ఈ కొత్త మండలానికి సాత్నాల మండలానికి వస్తే కనుక ఆదివాసుల జనాభా చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. వీరికి జీవన ఉపాధి అనేది కేవలం వ్యవసాయ భూములపైన ఆధారపడి వీళ్ళు జీవనం సాగిస్తున్నారు. భూములు సాగు చేసుకొని వారు వ్యవసాయంతో ఆధారపడి ఉంటున్నారు ఎక్కువగా.
అందుకోసం ఈ సాత్నాల మండలంలో ఏవైతే ఆదివాసుల భూములు ఉన్నాయో అవి మన సీలింగ్ పట్టాలు కానీ మరియు రెవెన్యూ పట్టాలు కానీ మరియు విరాసత్తు పట్టాలు కానీ ఇలా చాలా వరకు భూమి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా ప్రభుత్వము తెలుసుకొని మరియు ప్రభుత్వానికి ఆ సమస్యలు తెలిపేందుకు మరియు సమస్యానికి పరిష్కారం అయ్యేందుకు ఈ సాత్నాల మండలానికి ఒక ఎంపీడీఓ ఆఫీస్ని కేటాయించడం జరిగింది. కానీ ఆ ఎంపీడీఓ ఆఫీసులో కేవలం ఎంపీడీఓ గారు డిప్యుటేషన్ ద్వారా రావడం జరిగింది. ఏవైతే ఆఫీసులు ఉన్నారో ఆ ఆఫీసులో పర్మనెంట్గా ఒక కంప్యూటర్ ఆపరేటర్ లేనందున, ఒక జూనియర్ అసిస్టెంట్ లేనందున, ఇలా పర్మనెంట్ పోస్టులో లేనందున సమస్యలు అట్లనే ఉండిపోతున్నాయి. మేము ప్రభుత్వం దృష్టికి తెలుసుకోపోయినా అవి సమస్య పరిష్కారం కావడం లేదు. కావున రాజకీయంగా ఇక్కడ ఎంపీడీఓ ఆఫీసులు కానీ ఎంఆర్ఓ ఆఫీసర్స్లో కానీ ముఖ్యమైన ఆఫీసరులకు పర్మనెంట్ చేసి అతి త్వరలో ఆదివాసుల యొక్క భూ సమస్యలు కానీ సాత్నాల మండలంలో రవాణా సౌకర్యాలు లేనందున మన బాది కానీ మన బేలా తరపు నుంచి మన ఇటు లక్ష్మీపూర్ కానీ ఈ రెండు మెయిన్ రోడ్లు మనకు జైనాథ్ కానీ బేలా కానీ ఈ 3 మండలానికి ఒక సెంటర్ పాయింట్గా నిర్మించబడ్డాయి. ఎన్నో రోజుల నుంచి గ్రావెలింగ్ చేసుకుంటూ పోతున్నారు. కానీ అది ఒక ముఖ్యమైన రోడ్డు కాబట్టి ఆ రోడ్డుని బీటీ రోడ్లు నిర్మాణంలో కానీ చేపడితే కొద్దిగా రవాణాకి సౌకర్యం ఉంటుంది. విద్యాపరంగా కానీ ఆదివాసులు నిజంగానే వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. అది ఎందుకంటే విద్యకు దూరం కావడం వల్ల వాళ్ళకు పెద్దగా ఆస్తులు ఏం లేనందున కావున సాత్నాల మండలంలో ఒక మోడల్ స్కూళ్ళు కానీ హై స్కూళ్ళు లాంటివి కానీ ఒక జూనియర్ కళాశాలలు కానీ 10వ తరగతి చదువుకొనేసి విద్యకు దూరం కావడంతో ఒక సాత్నాల మండలంలో ఒక జూనియర్ కాలేజు మోడల్ స్కూళ్ళు నిర్మించాలి. అదేవిధంగా అప్పట్లో గత సుభాష్ అన్న చెప్పినట్టు జైనత్ మండలం బేలా మండలం ఉన్నప్పుడు సైద్పూర్లో ఆరోగ్య కేంద్రం వంటి పిఎస్సి ఆరోగ్య కేంద్రం ఉన్నందున అప్పట్లో చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి అది సెంటర్ పార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు నూతనంగా ఏర్పడిన సాత్నాల మండలంలో ఒక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి. దాంట్లో పిఎస్సి సెంటర్ చేస్తే ఈ 17 జీపీలకు మరియు ఈ 17 జీపీలకు కనెక్టివిటీ కలిగిన 32 ప్రాంతాలకు అది సెంటర్ పాయింట్గా మారుతుంది. ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా చక్కబడతాయి. సాత్నాల ప్రాజెక్టు సుమారు ఎన్నో సంవత్సరాల నుంచి నీరు పారుతున్న సాత్నాల ప్రాజెక్టు ఎంతో గొప్పగా చరిత్రకంగా నిర్మించటువంటి సాత్నాల ప్రాజెక్ట్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ మరియు కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ సాత్నాల ప్రాజెక్టులు కానీ మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ ఈ రెండుటిని ఒక మంచి నిర్ణయం తీసుకొని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలి సాత్నాల ప్రాజెక్ట్ని. సాత్నాల ప్రాజెక్టు దగ్గరలో ఉన్న రామాయిలో రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నో రోజుల నుంచి పుకారు నడుస్తుంది. అది కేవలం పుకారుతోటే సాధ్యమవుతుంది. అతి త్వరగా ఆ రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడితే ఇక్కడున్న సాత్నాల ప్రజలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ కాంగ్రెస్ ప్రభుత్వం సబండ వర్గాలకు కుల వర్గ భేద లేకుండా అన్ని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సాత్నాల ప్రాజెక్ట్ మండలంలో ఒక ఇండస్ట్రీ లాంటి ఏర్పాటు చేస్తే అందరికీ ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది. మరియు మండలానికి కూడా చాలా అభివృద్ధి చేసే పనులు కూడా మేము కోరుకుంటున్నాం. మొత్తంగా ఆదివాసీ గ్రామాలు ఎక్కువ ఉన్నాయి. ఆదివాసీకి సంబంధించిన పోడు భూముల సమస్యలను పరిష్కరించాలి. అదేవిధంగా మండల కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పక్క భవనాలు నిర్మించాలి. ఏదైతే సాత్నాల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రభుత్వ భూమి కానీ లేకపోతే మండలంలో ఉన్న ప్రభుత్వ భూమిలో కనెక్టివిటీ కోసం ఒకే కేంద్రంగా అన్ని రకాల కార్యాలయాలు కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలి. ఖచ్చితంగా సాత్నాల ప్రాజెక్టును టూరిజం కేంద్రంగా ఏర్పాటు చేస్తే అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. మిగతా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మౌలిక వసతులపై కూడా ఫోకస్ చేయాలి. ఖచ్చితంగా రాబో రోజుల్లో దీనిపై ఫోకస్ చేయాలి. ప్రస్తుతం అయితే ఎంపీడీఓ ఎంఆర్ఓ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఇప్పటికీ కేటాయించినప్పటికీ కూడా జైనత్ పోలీస్ స్టేషన్లోనే కార్యకలాపాలు కొనసాగుతున్నట్లుగా చెప్తా ఉన్న పరిస్థితి. మొత్తంగా ఇక్కడ ఉన్న సమస్యలను మాత్రం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి సాత్నాల మండలానికి సంబంధించిన ప్రధానికమంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా శ్రీనివాస్ హెచ్ఎన్ సాత్నాల ప్రాజెక్టు నుండి. ఇది ఇవాల్టి ఊరి కోసం కార్యక్రమం.